శ్రీ ఘం గణపతయే నమః. ఓం శ్రీ గాయత్రీదేవి నమః. మరి యూట్యూబ్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా యొక్క శుభాభివందనాలు. మా యొక్క గాయత్రీ పీఠంలో ప్రతి అమావాస్యకు అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించబడుతున్నది. మరి ఈ పూజా కార్యక్రమము ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉంటుంది. మరి ఉదయము గణపతి పూజ, పుణ్యవాచనము, మరి నవగ్రహ పూజ, ఇంద్రాది అష్టదిక్పాలకుల పూజ, మరి అమ్మవారి యొక్క షోడశోపచార పూజ గాయత్రీ మాతకు, ఆ తర్వాత ప్రధాన కలశ పూజ, తర్వాత హోమము, మరి మూలమంత్ర హవనంతో హోమము ఉంటుంది. మరి ఈ యొక్క హోమము అయిన తర్వాత ప్రసాద విస్తరణ ఉంటుంది. శ్రీ గాయత్రీదేవి సకల వేదాలకు మూల శక్తి మరియు వేదమాతగా పూజించబడే అత్యున్నతమైన శక్తి స్వరూపిణి. పంచముఖాలతో 5 ముఖాలు, ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలతో 5 రంగులు ప్రకాశించే ఈమె గాయత్రి మంత్రం ద్వారా బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞాన ప్రకాశిని. శ్రీ గాయత్రి ఉపాసన మానసిక ప్రశాంతతను, జ్ఞానాన్ని కలిగిస్తుంది. శ్రీ గాయత్రీదేవి హోమం జ్ఞానాన్ని, బుద్ధిని, ప్రశాంతతను ప్రసాదించే అత్యంత విశిష్టమైన కార్యక్రమము. సూర్య శక్తికి 16 రెట్లు ఎక్కువ శక్తిని కలిగి గాయత్రి మంత్రం ద్వారా సకల పాపాలను తొలగించే ఏకాగ్రతను, ఆత్మజ్ఞానాన్ని, మానసిక ప్రశాంతతను, జ్ఞాన సిద్ధిని ఈ హోమం కలుగజేస్తుంది. అసలు గాయత్రి అంటే పంచభూతాలలో నిండి ఉన్నది గాయత్రి. ఆ గాయత్రిని సేవిస్తే పంచభూతాలను సేవించి ప్రేమించినట్టే. గాయత్రి మంత్రం 24 బీజాక్షరాలతో కూడుకున్నదై ఉంటుంది. ఈ 24 అక్షరాలు, ప్రతి అక్షరానికి ఒక ఆదిదేవత, ప్రత్యదేవతలు కొలువై ఉంటారు. అందుకే గాయత్రిని వేదజనని అని కీర్తించబడింది పురాణ ఇతిహాసాలలో. ఈ హోమంలో పాల్గొంటే నవగ్రహ దోష నివారణ అవుతుంది, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి, అనేక రకాల ఎలాంటి బాధలున్నా తొలగిపోతాయి. అమావాస్యకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిన భక్తులు ఈ క్రింది మేము నెంబర్లు ఇస్తున్నాము, ఫోన్ నెంబర్లు, ఈ నెంబర్లకు సంప్రదించాలని కోరుతున్నాం.